దానం నాగేంద్రకు కష్టాలు వచ్చి పడ్డాయి. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానంకు ఎసరు పెట్టే పనులు చకచకా జరుగుతున్నాయి. గ్రేటర్ నుంచి పక్క జిల్లాలకు విస్తరించాలని ఓవైపు దానం స్కెచ్ చేస్తుంటే ఆయనకున్న అధికారాలకే కత్తెర్లు వేస్తున్నారు ప్రత్యర్థులు. ఇవన్నీ చెవిన పట్టడంతో మనస్తాపంతోనే దానం పార్టీకి దూరంగా ఉంటున్నారట. గ్రేటర్ కాంగ్రెస్ అంటేనే దానం, దానం అంటేనే గ్రేటర్ కాంగ్రెస్. ఇది రాజధాని హైదరాబాద్ లో నాగేంద్రకున్న పవర్. కానీ ఆ ప్రభావం మెల్లగా తగ్గుతున్నట్లున్నాయి. ఆయనకు పార్టీలో కొత్త కష్టాలు మొదలయ్యాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దానం అధికారాలకు కోత పెట్టే కార్యక్రమం సైలెంట్ గా సాగిపోతోందట. గాంధీభవన్లో ఇప్పుడు ఇదే చర్చ. ఇరవై 4 నియోజకవర్గాలతో కలుస్తున్న గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు దానం. 24 నియోజకవర్గాల్లో 7 రంగారెడ్డి జిల్లాలోనివి కాగా మిగిలినవి హైదరాబాద్ పరిధిలోనివి. మా జిల్లా మీద దానం పెత్తనం ఏమిటంటూ కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా నేతలు రగిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధి నుంచి తమను తప్పించాలని సదరు నేతలు డైరెక్ట్ గా హైకమాండ్ నే కోరుతున్నారట. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ రంగారెడ్డి జిల్లా నేతల డిమాండ్ కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దానం ప్రత్యర్థులు కోరినట్లు జరిగితే రంగారెడ్డి జిల్లాలోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతాయి. ఇక మిగిలేది హైదరాబాద్ లోని 17 నియోజకవర్గాలు మాత్రమే. అందులో 7 నియోజకవర్గాలు ఎంఐఎం ప్రాతినిధ్యంలోనివి. సో అక్కడ కాంగ్రెస్ చేయగలిగిందేమీ లేదు. ఇక మిగిలిన 10 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డి, సనత్ నగర్ లో శశిధర్ రెడ్డి, అంబర్పేటలో వి హనుమంతరావు దానం మాట వినేవాళ్లు కాదు. అంటే అవి కూడా దానం చేతిలో ఉండేవి కావు. ఈ లెక్కలన్నీ క్లియర్ గా అర్థమైపోవడంతో ఇక మిగిలిన 7 నియోజకవర్గాలకు తాను అధ్యక్షుడిగా ఉండి ఉపయోగం ఏమిటని లోలోపల మథనపడుతున్నారట దానం. గ్రేటర్ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా గ్రేటర్ అధ్యక్షుడి హోదాలో హాజరు కావాల్సిన దానం సంబంధం లేదు అన్నట్లు దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి తప్ప ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలకపాన్ పెక్కిన దానంను ఎవరూ పట్టించుకోవట్లేదట. మొన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించి విఫలమైన దానం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆఫ్ ద రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.